అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అడ్వైజర్ అండ్ ట్రైనర్. సో చాలామంది అడుగుతున్నారు, అసలుకి రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన బెంగళూరు హైవే పరిస్థితి ఎలా ఉండబోతుంది, అక్కడ ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయం గురించి తెలియజెప్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. ఇంకొక 1-2 వీక్స్లో మనకి ఇంకొక 2 వీక్స్లో మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. వచ్చిన తర్వాత ఈ బెంగళూరు హైవే ఎలా ఉండబోతుంది అంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీస్ కూడా ఏంటంటే కొంచెం మన బెంగళూరు హైవేకి కొద్దిగా ఫేవర్గానే ఉన్నాయండి. మెట్రో ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేయడం ఒకటి, అఫ్కోర్స్ ఆల్రెడీ ఉంది, కానీ కాకపోతే కొంచెం అలైన్మెంట్ మార్చి కొద్దిగా ఓల్డ్ సిటీలోంచి తీసుకొని వెళ్ళడం ఒకటి. ఇది ఒకటి ఏంటంటే కొంచెం ఈ మూవ్తో ఈ కొత్త మూవ్తో మనకి ఎల్బీ నగర్, నాగోల్, శంషాబాద్ దాకా ఇక్కడ ఇటువైపు కనెక్ట్ చేస్తామని కొంచెం మెట్రో కొద్దిగా లైన్ ఒకటి చేంజెస్ చేయడం వల్ల కొద్దిగా ఈ బెంగళూరు హైవేకి ఏంటంటే కొంచెం మళ్ళీ కొద్దిగా ఎక్కువగా ఛాన్సెస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. దీంట్లో మెయిన్ వచ్చేసి దీంట్లో మనకి శంషాబాద్ వరకే మనకి చెప్పారు, కానీ శంషాబాద్ నుంచి షాద్నగర్ కూడా నేను మెట్రో అక్కడ దాకా తీసుకుని వెళ్తాను అని చెప్పడం కూడా జరిగింది. సో దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుందండి. ఇది దేనికోసం అంటే ఎవరికైనా కానీ కావాల్సింది ఏంటంటే మెయిన్ కనెక్టివిటీ కావాలి. మెయిన్ ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ మళ్ళీ నేను సిటీలోకి వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్లుగా ఈజీగా వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలి. అఫ్కోర్స్ ఈ బెంగళూరు హైవే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఎంఎంటీఎస్ అనేది మనకి మహబూబ్ నగర్ వరకు ఆల్రెడీ ప్లాన్లోనే ఉంది. దానికి తగ్గట్లుగానే ఈ లైన్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్స్ మనకి బూర్గుల కానివ్వండి, బాలానగర్ కానివ్వండి, ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఏంటంటే వాటిని మోడరైజేషన్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఎంఎంటీఎస్ అనేది మహబూబ్ నగర్ దాకా వెళ్ళటం అనేది అది గ్యారంటీ. దానితో పాటు ఈ మెట్రో కూడా వచ్చింది అనుకోండి, ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మన ఈ బెంగళూరు హైవేకి. ఈ బెంగళూరు హైవేలో ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మనకి పాలమాకుల వరకు ఏంటంటే మనకి ఒకవైపు వచ్చేసేమో మనకి హడా జోన్తో కొంచెం ప్రాబ్లం ఉంది. HADA హడా జోన్తో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో అంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఈ హడా జోన్ వస్తుంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ 111 జీవో ఒకటి. సో ఈ రెండింటితో ఏంటంటే ఆల్మోస్ట్ అలా ఏంటంటే కొంచెం పాలమాకుల వరకు మనకి కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట రెసిడెన్షియల్గా. సో దాని తర్వాత మనకి వచ్చేసి కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా టచ్ అవుతుంది మనకి. తిమ్మాపూర్, కొత్తూరు అవి కొన్ని నడుస్తున్నాయి, కొన్ని తీసేశారు. తీసేసినవి మళ్ళీ అక్కడికి మనకి జడ్చర్లకి మూవ్ చేశారు. మనకి ఫార్మాసిటీ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఫార్మా కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అటు జడ్చర్లకి మూవ్ చేశారు. కొన్ని కంపెనీస్ ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరగడం వల్ల అవి క్లోజ్ చేసేసుకొని డెవలప్మెంట్కి ఇవ్వటము అవన్నీ చేశారు. ఈ తిమ్మాపూర్, కొత్తూరులో ఈ కొంచెం ఈ చిన్న ప్రాబ్లం ఉంది. దీని తర్వాత మళ్ళీ మనకి షాద్నగర్ ఏంటంటే కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మనకి గ్రీన్ ఏరియా కాబట్టి మనం అందుకని అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ షాద్నగర్ దాటిన తర్వాత మనకి బాలానగర్, జడ్చర్ల, సో ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మనకి కొంచెం ఈ ఇండస్ట్రియల్ ఏరియా టచ్ అవుతుంది కాబట్టి రెసిడెన్షియల్గా కంప్లీట్గా ఉండాలి అంటే మళ్ళీ మనము ఈ షాద్నగర్కే రావాల్సి ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ బెంగళూరు హైవే ఏదైతే ఉందో ఇటువైపు మనకి రేట్ల ప్రకారం చూసుకుంటే ఎవరైనా కానీ ప్లాట్ కొనాలి అని అనుకుంటే మనకి ఒక 6,000, 7,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. హైవే దగ్గరికి వచ్చాము అంటే మనకి ఒక 18,000, 20,000 అంతవరకు టచ్ అవుతున్నాయి హైవే మీద. కొద్దిగా లోపలికి వెళ్ళే కొద్ది మనకి 6,000, 7,000 వరకు మనకి ల్యాండ్ దొరుకుతాయి, ప్లాట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది కాకుండా నాకు ఎకరాల్లోనే కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం హైవే మీద అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువనే ఉన్నాయండి. 2.5 నుంచి 3 CR వరకు కొద్దిగా మనకి ల్యాండ్ రేట్స్ ఉన్నాయి. అదే కొంచెం మనం లోపలికి వెళ్ళే కొద్ది మనకి 45-50 lakhsలో మనకి పర్ ఎకరా ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ హైవేలో. సో ఇప్పుడు తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి రేపు ఇంకొకటి కూడా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఎక్కువ ఫోకస్ వచ్చేసి, ఎందుకంటే ఇది అర్బన్ సిటీ, అర్బన్ ఏరియా అయిపోయింది, అర్బనైజేషన్ అయిపోయింది. సిటీలో మనం ఎక్కడ కూడా ఒక కామన్ మ్యాన్కి ఎఫోర్డబిలిటీ అనేది లేదు. సో తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏంటంటే డెవలప్మెంట్ అంతా కూడా నేను ఎక్కడ చేయాలని అనుకుంటున్నానంటే ORR నుంచి ఈ RRR మధ్యలోనే చేయాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సో అందుకని చెప్పేసి
రేపు మనకి ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఈ శంషాబాద్ మన ఈ ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ దాకా ఉంటుందంటే RRR వరకు ఉంటుంది. RRR మనకి షాద్నగర్ టచ్ అవుతుంది అది. సో షాద్నగర్ రాయకల్ టోల్గేట్ వరకు టచ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇంకా ఫైనల్ లేఅవుట్ అయితే రాలేదు. అక్కడ వరకు వచ్చిందంటే కనుక షాద్నగర్కి మంచి ఫెచ్చింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ORR చుట్టూరు ఎట్లయితే రేట్లు, ఎందుకంటే ఈ ORRకి మధ్యలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, మన ఎల్బీ నగర్ నుంచి తీసుకొని మన సాగర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి తీసుకొని మనకి ORR దాకా వెళ్ళామనుకోండి, మనకి ORR టచ్ అయ్యే ఏరియాస్ యాంజల్ ఒకటి, ఎంజాల్ ఒకటి, ఆ ఏరియాస్లో రేట్ ఎక్కువ ఉన్నాయి. మరలా 20,000 25,000 పర్ స్క్వేర్ యార్డ్కి అక్కడ దొరుకుతుంది. కానీ ఈ యాంజల్ నుంచి ఈ మధ్యలో ఏదైతే కొన్ని గుర్రంగూడ కొన్ని ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ తక్కువ ఉంటుంది మళ్ళీ ల్యాండ్. ఎందుకోసం అక్కడ ఎందుకు ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఎందుకు ఉంది అంటే మనకి ORR కనెక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైనా కానీ జస్ట్ ఒక 2 minutesలో ORR ఎక్కేసి తను ఎక్కడికి కావాలంటే వెళ్ళిపోవచ్చు. విజయవాడ కావాలంటే విజయవాడ, లేదా గచ్చిబౌలి రావాలనుకుంటే గచ్చిబౌలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్. సో ఈ కనెక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది. సేమ్ రేపు రాబోయే RRR దగ్గర కూడా అక్కడ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యలో ఏరియాస్ కంటే కూడా షాద్నగర్ ORR నుంచి ఒక 2 kilometers ఇన్ అవుట్ ఈ ఏరియాస్లో మనకి రేట్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనకి కొంచెం తక్కువ రేట్లలో దొరుకుతున్నాయి కాబట్టి, అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి, ఈ బెంగళూరు హైవేకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ కూడా ఏంటంటే మనకి ఈ బెంగళూరు హైవేలో మనకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ 3 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ దొరుకుతుంది. రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఆల్రెడీ బస్ టెర్మినల్ ఇవన్నీ ఉన్నాయి షాద్నగర్లో. దీంతోపాటు మనకి ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. సో ఈ 3 ఉండటం వల్ల మనకి రేట్లు ఈరోజు పెట్టిన దానికి కనీసం ఒక 3 to 5 yearsలో మినిమం మనము డబల్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ RRR కూడా అక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక, ఎందుకంటే షాద్నగర్ ఒక పాయింట్ వస్తుంది, 100% పాయింట్ వస్తుంది అక్కడ, ఆ కనెక్టివిటీ వస్తుంది కాబట్టి రేట్స్ కూడా అక్కడ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కానీ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఈ బెంగళూరు హైవేలో దయచేసి మీరు నాకు వాట్సాప్ మాత్రమే చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9568259999. థ్యాంక్ యూ వెరీ మచ్.